ఎంతమంది మీ జీవితంలో ఊహించని కార్యాలు చూడాలని కోరుతున్నారు? నేను చెప్తున్నాను వినండి, దేవుడు కార్యాలు చేయగలడు. నీ జీవితంలో ఏ తలుపు అయితే తెరవబడలేదో ఆ తలుపు దేవుడు తెరబోతున్నాడు. నీ దేవునికి సమస్తము సాధ్యము. నాతో కలిసి చెప్పండి, ఊహించని కార్యములు చూచెదను. ఊహించని కార్యములు చూచెదను. ఊహించని కార్యములు చూచెదను. నా యేసు నాకే చేయించున్నాడు. ఐ రెడీ? రెడీ? సిద్ధంగున్నారా? నేను అనుకున్నాను మీ బ్యాటరీ అయిపోద్దేమో అని. ఇంకా లాస్ట్కి వచ్చేసాం. ఇంకా కావాలా? ఇంకా ఉండాలా? బిగ్గ ఒకసారి కేక వేద్దాం. ఏసైకి ఏసయ్యా బ్రదర్, గుర్తుందా మీకు? రోమా 5:17 విధంగా చెప్తుంది, విస్తారమైన కృప నీతి దానం పొందుతున్న వారు జీవం గలవారై యేసు ప్రభు ద్వారా ఏలుబడి చేస్తారు. నేను చెప్తున్నాను, నువ్వు ఏలుబడి చేస్తావు. நான் பாரா காரியங்கள் கண்டிடுவேன். ఊహించని కార్యములు చూచెదను. అకల్పనీయ చీజ్ मैं देखूंगा. నా యేసు నాకై చేయుచున్నాడు. ఊహించని కార్యములు, ఓ ఊహించని కార్యములు చూచెదను. ఊహించని కార్యములు చూచెదను. ఊహించని కార్యములు చూచెదను. నా యేసు నాకై చేయుచున్నాడు. ఓ ఊహించని కార్యములు చూచెదను. ఊహించని కార్యములు చూచెదను. ఊహించని కార్యములు చూచెదను. నా యేసు నాకై చేయుచున్నాడు. ఓ ఊహించని కార్యములు చూచెదను. ఊహించని కార్యములు చూచెదను. ఊహించని కార్యములు చూచెదను. నా యేసు నాకై చేయుచున్నాడు. ఓ చేయుచున్నాడు, చేయుచున్నాడు. అతి త్వరలో నా కొరకు చేయుచున్నాడు. చేయుచున్నాడు, చేయుచున్నాడు. చేయుచున్నాడు, చేయుచున్నాడు. త్వరలో నా కొరకు చేయుచున్నాడు. చేయుచున్నాడు, చేయుచున్నాడు. త్వరలో నా కొరకు చేయుచున్నాడు. చేయుచున్నాడు, చేయుచున్నాడు. అతి త్వరలో నా కొరకు చేయుచున్నాడు. చేయుచున్నాడు, చేయుచున్నాడు. అతి త్వరలో నా కొరకు చేయుచున్నాడు. ఎర్ర సముద్రము పాయలైపోయింది. ఎవర్రో పాయలు చేశాడు చూస్తే మోషే కాదు, నువ్వు నమ్ముతున్న దేవుడే. నేను చెప్తున్నాను, నేను ఈ సాయంకాలం కూడా నీ దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేయగలడు, ఎరుక కూల్చగలడు. నువ్వు అనుకున్న ప్రతి విషయంలో నీకు సహాయం చేయగలడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? పిక్కరగానికి కేకవేయు, యేసయ్యా. ఏ స్థలములో నేనున్నా భయము లేదుగా. ఏ స్థితిలో నేనున్నా దిగులు లేదుగా. ఏ సమయమందైనను చింత లేదుగా. విస్తారమైన కృప ఉండగా. ఏ స్థలములో నేనున్నా భయము లేదుగా. ఏ స్థితిలో నేనున్నా దిగులు లేదుగా. ఏ సమయమందైనను చింత లేదుగా. విస్తారమైన కృప ఉండగా. కృప ఉండగా, కృప ఉండగా. విస్తారమైన కృప నాతోనే ఉండగా. కృప ఉండగా, కృప ఉండగా. విస్తారమైన కృప నాతోనే ఉండగా. భయము లేదయా, దిగులు లేదయా. విస్తారమైన కృప నాతోనే ఉండగా. భయము లేదయా, దిగులు లేదయా. విస్తారమైన కృప నాతోనే ఉండగా. అన్నా ఏడ్చింది. ఏమని తెలుసా? నాకు బిడ్డలేరే, నా జీవితం ఏంటి? నాకు బిడ్డలు కలుగుతారా? ఈరోజు ఏదైనా విషయం గురించి ఏడుస్తున్నావేమో. నేను చెప్తున్నాను, ఇది సరైన సమయం. అన్న దేవుని సన్నిధితో పొందుకుంది. అవునా కదా? అవునా కదా? ఇది సరైన సమయం. దేవుని సన్నిధి నువ్వు కూడా పొందుకోబోతున్నావు. కార్యాలు చేయబోతున్నాడు.
ఎంత ఘోర పాపినైన నన్ను విడువలేదయా, నీ ప్రేమను చూపా భూమికి వచ్చినావయ్యా. నా పాపమంత సిలువలో మోసినావయ్యా, నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా. ఎంత ఘోర పాపినైన నన్ను విడువలేదయా, నీ ప్రేమను చూపా భూమికి వచ్చినావయ్యా. నా పాపమంత సిలువలో మోసినావయ్యా, నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా. ఇచ్చినావయ్యా, నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా. ఇచ్చినావయ్యా, ఇచ్చినావయ్యా, నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా. ఇచ్చినావయ్యా, ఇచ్చినావయ్యా, నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా. ఇచ్చినావయ్యా, ఇచ్చినావయ్యా, నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా. భయము లేదయా, దిగులు లేదయా, విస్తారమైన కృప నాతోనే ఉండగా. 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 ఏలుచున్నాను, ఏలుచున్నాను, విస్తారమైన కృప బట్టి ఏలుచున్నాను, ఏలుచున్నాను. నువ్వు ఏలుబడి చేయు దేవుని కోరిక. నా యేసయ్య నీతి బట్టి ఏలుచున్నాను, ఏలుచున్నాను. నీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది. విస్తారమైన కృప బట్టి ఏలుచున్నాను, దేవుని ఏలుచున్నాను, ఏలుచున్నాను. నా యేసయ్య నీతి బట్టి ఏలుచున్నాను, ఓ ఏలుచున్నాను, ఏలుచున్నాను. విస్తారమైన కృప బట్టి ఏలుచున్నాను, ఓ ఏలుచున్నాను, ఏలుచున్నాను. నా యేసయ్య నీతి బట్టి ఏలుచున్నాను.